స్మార్ట్ జోడీలో తన భర్తతో కలిసి సందడి చేసి విన్నర్ అయిన ప్రేరణ గురించి మనందరికీ తెలుసు. ప్రేరణ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉంటుంది. ఇప్పటికప్పుడు ఫొటోస్, వీడియోస్ షేర్ చేస్తూ ఉంటుంది. అయితే రీసెంట్గా ప్రేరణ ఒక విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఒక వీడియోని షేర్ చేసింది. తను రీసెంట్గా తన సిస్టర్పై వస్తున్న నెగిటివిటీ గురించి తను డిస్కస్ చేసింది. అదేంటంటే డ్యాన్స్ ఐకాన్ టూర్లో తను మెంటర్గా చేస్తున్న సంగతి మనందరికీ తెలుసు. అయితే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చాడు మానస్. నామినేషన్ ప్రాసెస్లో మానస్కి, ప్రకృతికి జరిగిన డిస్కషన్ గురించి తను మాట్లాడింది. వన్స్ అగైన్ ఐ వాంట్ టు పుష్ యూ అవుట్ అని మానస్ గురించి చెప్పింది. ఆ ఒక్కటి మాత్రమే ఎందుకు కట్ చేసి అలా మాట్లాడతారు? ఆ షోలోనే తను రియలైజ్ అయ్యి ఆ ఎపిసోడ్లోనే తను మానస్కి సారీ చెప్పింది. అయినా కూడా మీరు అదొక్కటే కట్ చేసి ఎందుకు తన పైన నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తారు? కానీ అంతకుముందు షోలో తను పర్సనల్గా మాట్లాడిన మానస్ గురించి అప్పుడు పట్టించుకొని జనాలు ఇప్పుడెందుకు తన్ని మాత్రం అంత నెగిటివిటీ చూస్తారు? మానస్ నొక్కడనే తనేదో పర్సనల్గా తీసుకొని మాట్లాడినట్టు తను హట్ అయి ఉంటుంది కదా ప్రీవియస్, ఆ బాధతోనే తను అలా చేసుండొచ్చు అని తన చెల్లెలకి సపోర్ట్గా మాట్లాడింది. ఏదేమైనా కానీ మీరు ఒకటి అర్థం చేసుకోండి, ప్రకృతి అదే ఎపిసోడ్లో రియలైజ్ అయ్యి సారీ చెప్పింది. కానీ అటువైపు మానస్ వైపు నుండి అంతకుముందు తను పర్సనల్గా గురించి మాట్లాడినప్పుడు తను ఇంతవరకు సారీ కూడా చెప్పలేదు. రిక్వెస్ట్ చేస్తూ వాళ్ళ చెల్లికి సపోర్ట్ చేయమని, ఓట్ చేయమని, తను ఎంతో కష్టపడి ఇక్కడి వరకు వచ్చింది అని చెప్పుకొచ్చింది. తెలియదు కానీ అలా వచ్చేసింది. దానికి ఆమె రియలైజ్ అయ్యి అదే ఎపిసోడ్ లో సారీ కూడా చెప్పింది. సో ప్రీవియస్ నామినేషన్స్ లో ప్రకృతి మీద మరీ పర్సనల్ గా వెళ్లి అప్పుడు ఆమె మీద పర్సనల్ కామెంట్స్ వచ్చినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారండి? ఏంటంటే ప్లీజ్ ఇంత మరీ నెగిటివ్ అవ్వకండి.